మష్రూమ్స్తో ఒకసారి ఇలా పులావ్ ట్రై చేయండి, చాలా బాగుంది. మీరైతే ఇంకెప్పుడు ఇదే చేస్తారనమాట, అంత టేస్టీగా ఉంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. కడాయి హీట్ చేసి ఆయిల్ ఇంకా నెయ్యి కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత చూపిస్తున్న మసాలా దినుసులు కూడా వేసుకుని ఒకసారి వేగిన తర్వాత 2 ఉల్లిగడ్డ సన్నని తరుగు వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని కొత్తిమీర వేసుకుని అది కూడా మగ్గిన తర్వాత 2 టమాటా సన్నని తరుగు వేసుకుని తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనివ్వండి. తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న 200 గ్రామ్స్ మష్రూమ్స్ని ఇలా ముక్కలుగా కోసుకుని వేసుకోండి. ఈ మష్రూమ్స్ మంచిగా వేగిన తర్వాత పసుపు, కారము, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకుని ఇవన్నీ మష్రూమ్స్ ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలపండి. ఇది బాగా కలిసి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోకి గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ అండి. ఇది 2 గ్లాసుల బాస్మతి రైస్ విరగకుండా ఒకసారి కలపండి. స్లోగా కలిపితే రైస్ విరిగిపోదు. ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. 2 గ్లాసులు రైస్ పోసాను కదా, 2 గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది. మష్రూమ్స్లో నుంచి కూడా వాటర్ వచ్చి ఆ వాటర్ ఈ వాటర్ సరిపోయి ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట రైస్ అనేది. చూసారా, 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని ఒక సగం నిమ్మకాయ ఇలాగ పిండేసి మూత పెట్టేసి 5 మినిట్స్ అలా వదిలేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేసి. చూసారా, మంచిగా పొడిపొడిలాడుతూ మన పులావ్ ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మష్రూమ్స్ పులావ్ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.